వైసీపీ హెల్లో ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరిగాయని వైవి సుబ్బారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రభుత్వ దుకాణాలను మూసివేసిందన్నారు. అనుకూలంగా ఉండేవారి ద్వారా ప్రైవేట్ దుకాణాలు పెట్టించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారని విమర్శించారు. కల్తీ మద్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యానికి తావే లేకుండా ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు జరిగేవి. అప్పుడు ఎటువంటి గవర్నమెంట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మే ఆస్కారమే ఉండదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ దుకాణాలను రద్దు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే జనసేన పార్టీ కార్యకర్తలకైతే ఎవరైతే కూటమిలో వాళ్ళు అనుకూలంగా ఉండే వాళ్ళకన్నీ షాపులు వేలంపాట ద్వారా ఇచ్చారో ఎట్లా ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు కల్తీ మద్యం బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్ముతున్నారనేది గత వారం 10 రోజుల నుంచి మా ప్రభుత్వంలో ఏమీ లేని దానికి లిక్కర్ స్కామ్ అని చెప్పి అందరినీ అరెస్ట్ చేసి భూతద్దంలో చూపించే కార్యక్రమం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఈ కల్తీ మద్యాన్ని నివారించేదానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దాని తరఫున మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. మెడికల్ కాలేజీ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్వహణలో మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ఉంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వంపైనే బాధ్యత ఉందన్నారు. నాయకులను ప్రజల్లోకి వెళ్లవద్దనే హక్కు ఎవరికీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ఇవి ప్రభుత్వం ఆధీనంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఆలోచనతోటో దేనితోటో వాళ్ళు అవన్నీ ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ మూడ్లో అని చెప్పి తీశారు. దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మా ప్రభుత్వం ఆధీనంలో నిర్మాణం మొదలుపెట్టిన మెడికల్ కాలేజీని చూడటానికి పోతున్నారు. అది తప్పేం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పోయి ప్రజా సమస్యలపై నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే పోతున్నారు. నాయకులు బలమైన నాయకులు ప్రజల్లోకి పోయినప్పుడు వస్తారు. కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. పోవద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరైనా ఎక్కడైనా ప్రజా సమస్యలపై నిలదీయటానికి పోతారు. ఒక్క రోజులో అన్ని బిల్డింగులు కంప్లీట్ కావు కదా. నిర్మాణం అనేది 2-3 సంవత్సరాలు పట్టే ప్రక్రియ. అవి కంప్లీట్ అయినాక అన్ని ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయి.